ఈ ఒక్క స్పేర్ పార్ట్ వల్ల నా బండి అయితే ఉన్న పలంగా ఆగిపోయింది. కొంచెం ఉంటే నా జీతాలు కూడా కట్ చేసేసేవారనమాట. సో ఎందుకో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే కతార్లో ఉంటాను. సో ఈ రోజు మా మేడం తీసుకుని బయటకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఆన్ లోనే ఉన్నది, ఉన్న పలంగా బండి ఆగిపోయింది అనమాట. ఎందుకు ఆగిపోయిందో ఏంటో అనేసి నాకు అర్థం కాక వెంటనే మా సార్కి అయితే కాల్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత మా సార్ ఇంకొక ముదీర్ని అయితే పంపించారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇది బ్యాటరీ కంప్లైంట్ అన్నారు. నిజానికి ఇది బ్యాటరీ కంప్లైంట్ కాదు సార్, ఇంజిన్ రన్నింగ్ లో ఉండగా ఆగిపోయిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళైతే వినిపించుకోలేదు. మొత్తానికి గ్యారేజ్ కి అయితే తీసుకెళ్ళమన్నారు. ఇంకా బ్రేక్ డౌన్ వెహికల్ అయితే వచ్చి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ తో మొత్తం అన్ని చెక్ చేశాక తీరా చూస్తే బండికి ఫ్యూల్ పంప్ అయితే పోయిందని చెప్పారనమాట. ఈ ఫ్యూల్ పంప్ వేడి వల్లే పోయిందని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఏదన్నా తేడా వస్తే కనుక మన శాలరీలు కూడా కట్ అయిపోతాయి. సో డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వేడికి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. రేడియేటర్ కంప్లైంట్స్ అని, ఏసీ కంప్లైంట్స్ అని, ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడాలి. సో నేనైతే మా సార్ తో చెప్పాను. ఈ ఫ్యూల్ పంప్ అయితే 2700 రియల్స్ అయింది అనమాట. ఇంకా చాలాసేపు అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. మీలో ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఎదుర్కొన్నారా? కామెంట్ చేయండి. ఇంకా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే ఇంటికి వచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.